లేచినబడినట్లయితే ఒకసారి ఈ లైన్లో పిల్లలు మీరు ముందుకు రండి, సిస్టర్స్ కూడా ముందుకు రండి. అట్లా మీరు ముందుకు రండి, పిల్లలు సహోదరులు కూడా ముందుకు రండి. ఇక్కడ రండి, వెనకాల వచ్చేవాళ్ళు అట్లా వెనక కూర్చుంటారు. ఒకసారి లేచినప్పుడు అందరూ సిస్టర్స్ వైపే ఉండాలి, బ్రదర్స్ అది అలా క్రమంగా ఉందాం. మనం రండి అమ్మ, ఇటు ముందుకు రండి అక్క. ఇదంతా సిస్టర్స్ ఇదే ఈ స్థలం. పల్లవి అనుపల్లవి మొదటి వచ్చిన మనం నిలబడి పాడుకుంటాం. రండి, దయచేసి అందరు రండి, అందరు కలిపి పాడండి. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ పాపమయా, యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ పాపమయా. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నామెన, ఇది రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నామెన, ఇది రక్షణ దినము. యేసుని చెంతకు ఆశతో రామిల దోషముల్ పాపమయా. యేసుని చెంతకు ఆశతో రామిల దోషముల్ పాపమయా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయా. మృతుడై లేచెన పరమునకేగెను, ధరకే తెంచునయా. మృతుడై లేచెన పరమునకేగెను, ధరకే తెంచునయా. స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా. స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ పాపమయా. యేసుని చెంతకు ఆశతో రామిల దోషముల్ పాపమయా. కూర్చోండి. జపములు తపములు ఉపవాసములు పాపముల్ పాపమయా. జపములు తపములు ఉపవాసములు పాపముల్ పాపమయా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల పాపమయా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ పాపమయా. యేసుని రక్తము పాపము శాపము, ఇప్పుడే పాపమయా. యేసుని రక్తము పాపము
శాపము ఇప్పుడే బాపునయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయ్యా. యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయ్యా. యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయ్యా. ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాలెదము. ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాటెదము. తరుణము దాటిన మరి ఇక రాదు మరణము తాపదయా. తరుణము దాటిన మరి ఇక రాదు మరణము తాపదయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయ్యా. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నామెన ఇది రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నామెన ఇది రక్షణ దినము. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయ్యా. తిరిగి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటాం. వాక్యానికి ముందుగా బైబిల్ పనులు కూడా పాడుకుంటాం. అందరూ కూడా మీ కుడి హస్తాలతో తలకు పైగా బైబిల్ చూపించండి. దేవుని వాక్యాన్ని మనం గణపరుస్తాం. ఈ విధంగా పల్లవ పాడుకుంటాం. బలి బలి మాట బంగారు మాట, బలి బలి మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట.
ఈ రాత్రి సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఒకరు చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహత్యం కలిగిన మహారాజా, అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడా, మారుచున్న లోకములో మార్పులేని దేవునిగా తండ్రి కుడి పార్శ్వములో కూర్చొని మా అందరి కొరకై విజ్ఞాపన చేస్తున్న మా విజ్ఞాపనకర్త, ఉదయకాల సమయం నుండి మీ అడతగిన సన్నిధి మాతో ఉంచారు. సియోను ప్రార్థనా మందిరంలో మాకిచ్చిన వాక్య పరిచర్య, ఆత్మ సంబంధమైన మాటలు, జీవమగలిగిన దేవుని సంఘములో ప్రజలు ఎలా ప్రవర్తించాలో మీరు నేర్పించిన పాఠాలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ రాత్రి కూడా బహిరంగ సువార్త కొరకై ఈ స్థలాన్ని మీరు సిద్ధపరుస్తూ వచ్చారు. ఈ ఆవరణంతా మీ మహిమతో నింపండి. కనబడని యొక్క అంధకార చీకటి శక్తులను బంధించండి. నిర్గమాకాండము 11వ అధ్యాయము 7వ వచనంలో మీరు చెప్పినట్లుగా ఏ కుక్క 4 ఆడించదన్నారు. మీరు మాత్రమే మహిమ పొందండి. దుస్తులను పూర్తిగా బంధించండి. తెరవబడిన ఆకాశం చూచుటకు సహాయం చేయండి. వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకెవరైతే ఆలస్యంగా వస్తున్నారో ఆయన కూడా తీసుకురమ్మని మా సమయం అంతా మీ అధికారానికి అప్పగిస్తూ చదవబడిన లేఖన భాగంలోంచి మీ ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మేము తెలుసుకోవడానికి బయట ఉన్న ప్రజలు అనేక మంది మీ ప్రేమను రుచించుటకు ఈ రాత్రి ప్రభా ద్వారాలు తెరుస్తున్నందుకై, ఆత్మ కార్యం చేస్తున్నందుకై, మీ శిల్వ శక్తిని ప్రదర్శిస్తున్నందుకై నిండారా మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తూ మా ప్రభును మా విమోచకుడైన యేసు ప్రభు వారి మహామహిమ కలిగిన నామంలో నిండారా స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి రాత్రి సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏమిటి ఆ మాట అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తో మీద పొల్లు ఉందన్నమాట. పొల్లు అంటే ఎంతో, అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రేమకు సరిహద్దులు లేవని, కొలతలు లేవని, దేవుడు ప్రేమ ఎంత అని ఎవరు చెప్పలేరన్నమాట. అందుకే మనం ఒక పాట పాడుతాం, ఓ యేసునే ప్రేమ అని పాట పాడుతుంటాం కదా. అది ఆకాశ తారల కంటే సముద్రము కంటే గొప్పదట. అంటే ఆకాశం తారల కంటే కూడా, సముద్రం యొక్క వైశాల్యము కంటే కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రేమ చాలా గొప్పది అని ఆ భక్తుడు పాట పాడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారి యొక్క ప్రేమ ఎటువంటిది. లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయండి. లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల ప్రేమ ఎంతకాలం ఉంటుందో చెప్పండి? కొంతకాలం మాత్రమే. అన్నదమ్ముల ప్రేమ ఎంతకాలం ఉంటుందో చెప్పండి? కొంతకాలమే. అత్త కోడళ్ళ ప్రేమ ఎంతకాలం ఉంటుందంటారు? కొంతకాలమే. అలాగే తల్లి కూతుళ్ళు ప్రేమ ఎంతకాలం ఉంటుందంటారు? కొంతకాలమే. ప్రాణ స్నేహితుల ప్రేమ ఎంతకాలం అంటారు? కొంతకాలమే. ఈ ప్రేమలన్నీ కూడా కొంతకాలం నిలిచుంటాయి, తర్వాత తగ్గిపోతాయి. మీకు తెలుసో తెలీదో, భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో బండి మీద వెళ్ళేటప్పుడు భార్యతో చెప్తాడు, దగ్గరికి ఆనుకొని కూర్చో పడిపోతాం అంటాడు. ఏమండి, దగ్గరికి ఆనుకొని కూర్చో పడిపోతాం అంటాడు అనమాట. అలా 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఒక అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత అలాగ ఆనుకొని కూర్చుంటే నా చొక్కా నలిగిపోద్ది, కొంచెం దూరంగా కూర్చో అంటాడు. ఏమండి, ప్రారంభంలోనేమో ఆనుకొని కూర్చోమన్నాడు. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏమంటున్నాడు? చొక్కా నలిగిపోయి కొంచెం దూరంగా కూర్చోమంటున్నాడు. అంటే ప్రేమలన్నీ అలాగే ఉంటాయి లోకంలో. ఏ ప్రేమ అయినా సరే, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే. కానీ ప్రభువుని యేసు క్రీస్తు వారి ప్రేమ ఎటువంటిది?
అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుందన్నమాట. ఏమిటి ఆ ప్రేమ అంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో రాయబడుతుంది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ఏ ప్రేమ అంటే యేసు ప్రభు వారిది శాశ్వతమైన ప్రేమ అన్నమాట. అంటే మార్పు లేని ప్రేమ అన్నమాట. ఎందుకు దేవుడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎందుకు దేవుడు లోకం మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? ఒక ఆయన అంటున్నాడు, ఏమండి దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కానీ నన్ను ప్రేమించట్లేదు కదా అని అంటున్నాడు. అప్పుడు నేను చెప్పాను, అయ్యా లోకం అంటే నువ్వే. ఒక కవి రాశాడు కదా, గురజాడ అప్పారావు గారు రాశారు ఒక మాట, ఏంటంటే లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్. అంటే లోకాన్ని యేసు ప్రభు వారు ప్రేమిస్తున్నాడంటే లోకములో ఉన్న నిన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వేమన్నా మంచోళ్ళని ప్రేమిస్తున్నావు అంటారా? ఏమండి లోకంలో కొంతమంది మంచి వాళ్ళని ప్రేమిస్తారు, చెడ్డవాళ్ళని దూరంగా పెట్టేస్తుంటారు. తల్లిదండ్రులు కూడా చూడండి, ఏ కొడుకైనా బాగా మాట వింటే ఆ కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తాడు, మాటల కొడుకుని దూరంగా పెట్టేస్తుంటాడు. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రేమ అటువంటిది కాదట. యేసుక్రీస్తు వారి ప్రేమ అటువంటిది కాదట. ఎవరినైనా ప్రేమిస్తాడు. ఎందుకైనా ఉద్దేశం ఎందుకయ్యా అంటే, ఎందుకు మానవుడి పైన అంత ప్రేమ చూపిస్తున్నాడంటే, మానవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నాడు కాబట్టి, ఎవరు నశించిపోకూడదు కాబట్టి, హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో రాయబడుతుంది. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనములో, దుష్టుడు మరణమునందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుని మాట ఏంటంటే, దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోయి నిత్య నరకానికి వెళ్ళకూడదని, ఆ దుష్టత్వంలో ఉన్న మానవుడు మారు మనసు పొంది ప్రభువు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు రక్తము చేత కడగబడి పరలోకానికి వెళ్ళాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అన్నమాట, దేవుడు గొప్ప ఉద్దేశం అన్నమాట. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. అయితే లోకములో ఉన్న మనుషులేమైనా మంచోళ్ళ అంటే, మీరు కానీ నేను కానీ యేసు ప్రభు అని తెలుసుకోక మునుపు మనం ఏమన్నా మంచోళం అంటే కొంచెము కూడా మంచోళం కాదట, కొంచెము కూడా మంచోళం కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 53వ కీర్తన గ్రంథము 53వ కీర్తనలో ఒక మాట రాయబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, ఒక మాట రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నాడు అక్కడ? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట, ఎందుకు ప్రేమిస్తున్నాడు లోకాన్ని, ప్రేమించడానికి కారణం ఏంటి అని మనం బాగా ఆలోచిస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉందన్నమాట. ఏమిటి ఆ మాట అంటే, ఆ యొక్క రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎటువంటి ప్రేమ అండి ఇది? ఎటువంటి ప్రేమ ఇది? ప్రాణము పెట్టేంత ప్రేమ. భూలోకములో ఎవరైనా మానవుడు నశించిపోతుంటే ఆ మానవుని పైన ప్రేమ చూపించి ఎవరైనా ప్రాణం పెట్టారంటే, లేదండి, ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే మన ఎడలో తన ప్రేమను చూపించి మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్త కాలములో భక్తిహీనుల కొరకు చనిపోయాడట. యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడని చెప్పి అదే పత్రికలో అదే అధ్యాయంలో రాయబడుతుంది అనమాట. కాబట్టి ఏది ఏమైనా సరే యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించడానికి నీ దగ్గర ఏమైనా ఒక మంచి తలం ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి వెనక్కి తిరిగి మీ దగ్గర ఏమైనా మంచి తలం ఉందా? యేసు ప్రభుని నమ్ముకోలేదు కాదు, మేమంతా ఇప్పుడు మంచోళ్ళని చెప్పుకుంటున్నామంటే మేము యేసుక్రీస్తు రక్తము చేత కడగబడుతూ వచ్చాం కాబట్టి, మా పాపాలకు యేసయ్య పరిహారం కలిగిస్తూ వచ్చారు కాబట్టి, మా హృదయంలో గొప్ప సంతోషాన్ని పెట్టాడు కాబట్టి, ఆ సంతోషాన్ని మీ మధ్యలో తెలియపరచడం కొరకు ఎంత చలిగా ఉన్నా బహిరంగ స్థలంలో ఎందుకు నుంచొని మాటలు చెబుతున్నాం. దీనికి కారణం ఏంటంటారు? మేము పొందిన సంతోషాన్ని మీకు కూడా తెలియచేయాలని, మేము పొందిన రక్షణ మీకు కూడా తెలియచేయాలని, అంతేగాని మీ దగ్గర ఏదో ఆశించి మాత్రము కాదనమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిని అడగండి,
రక్షణ పొందిన తర్వాత వారి సంతోషం ఏంటో, వారి ఆనందం ఏంటో, వారి ఉత్సాహం ఏంటో, వారికి ఉన్న ధైర్యం ఏంటో ధైర్యంగా చెప్తారు. మాకు ఒకటే ధైర్యం అండి, ఈ లోకాన్ని విడిచిపెడితే మేము దేవుని రాజ్యంలో ఉంటాము అని ఉద్దేశం అన్నమాట. బయట ఈ మాటలు వింటున్న వారు ఆ మాట చెప్పగలుగుతారంటే అంత ధైర్యం ఎవరికి లేరు. కొంతమంది అంటే ఏమీ చెప్పలేక ఒకటే మాట అంటారు. ఏమంటారు చెప్పండి? చచ్చాక తక్కిడో బిక్కిడో ఇలా బతకలేమండి అంటారు. చచ్చాకేముందండి? లేదు మీకు తెలుసో చచ్చాకేముంది, ఉందంతా. బ్రతుకున్నప్పుడు ఏముందంటారు? మీకు బాగా ఆరోగ్యము ఆయుష్కాలం అంటే 70 సంవత్సరాలట. ఆరోగ్యము ఆయుష్కాలం అంటే 70 సంవత్సరాలట. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలట. అది కూడా ఆయాసమే. ఆయాసం అంటే ఏంటి? 2 మనుషులు లేపి కుర్చీలో కూర్చోబెట్టాలి, 2 మనుషులు తీసుకెళ్ళి మంచం పడుకోబెట్టాలి. అది 80, 70 లేదా 80 సంవత్సరాలు. మరి తర్వాత సంగతి ఏంటి? నువ్వు చనిపోయిన తర్వాతే నీ జీవితం ప్రారంభమవుతుందండి. అక్కడ నువ్వు చనిపోయిన తర్వాతే నీ జీవితం ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన శాశ్వతమైన ప్రేమను పొంది ఆ శిలువలో కార్చిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో నువ్వు కడగబడితే మాత్రము ఒక మాట రాయబడు. చదవండి మీరు ఆ మాటలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని ఖచ్చితంగా చెబుతున్నా. మీతో యేసుప్రభు వారు చెప్తున్నారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో అటువంటి వారు తీర్పులోనికి రాక మరణములోంచి జీవములోకి దాటిపోతారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఎందుకయ్యా అంటే యేసు ప్రభు వారు నా మీద నీ మీద రుణముగా ఉంచిన ఆ మరణపత్రాన్ని చించేశాడట. ఆయన మరణపత్రాన్ని చించేశాడు. యెషయా రాసిన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనంలో రాయబడుతున్నది. మరి అన్నడు లేకుండా ఆయన మరణమును మిరింగివేశాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి! ఎంత అద్భుతమైన దేవుడు! ఇలాంటి దేవుడు భూలోకంలో ఎక్కడైనా ఉన్నాడంటారా? మరణాన్ని మింగేసిన వారు ఎవరు ఉన్నారంటారా? లేరండి. ఏడ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఏంటమ్మా ఏడుస్తున్నారంటే నా కొడుకుని మరణం మింగేసిందండి అంటారు. ఏమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా భర్తని మరణం మింగేసింది అని అంటారు అన్నమాట. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ వాక్యం సెలవిస్తుంది. ఏమన్నది? మరి అన్నడును లేకుండా ఆయన మరణాన్ని మింగేశాడట. ఈయన మరణాన్ని మింగేసిన దేవుడు. అందుకే ఆయన సమాధిని, సాతాన్ని, మరణాన్ని, లోకాన్ని, సమస్తాన్ని సమాధిని జయించి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడు. ఆయనే జైవీరుడైన యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. ఆయన మరి ఎన్నడూ లేకుండా మరణాన్ని మింగేసిన దేవుడు అన్నమాట. అందుకే ఒక మాట రాయబడి ఉంది. చదవండి ఒక మాట. యెషయా రాసిన గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చదవండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు. ఎంత అద్భుతమైన మాట అండి ఇది! ఈ నిరీక్షణ మాకుందండి. ఈ రోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే ఎక్కడో ఏలూరు జిల్లాలోంచి ఎక్కడో నుంచి ఎందుకు మీ మధ్యలోకి వచ్చామంటే మాకు ఈ ధైర్యం ఉందన్నమాట. మా యేసయ్య చెప్పాడు మాతో, మృతులైన నా వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములండి. ఒకవేళ ప్రభువులో ఉండి చనిపోయినా మళ్ళా తిరిగి బ్రతుకుతాము. మా యేసయ్య బ్రతికిస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్నాడు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉన్నవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడటిక. ఎంత అద్భుతమైన మాట ఇది! ఎంత అద్భుతమైన మాట! ఈ రోజున వీళ్ళందరూ సంతోషంగా ఇక్కడ కూర్చున్నారంటే ఈ లోకము మాకు శాశ్వతం కాదు. అంటే లోకం ఎవరికైనా శాశ్వతం అంటారా? చెప్పండి. ఈ లోకం ఎవరికైనా శాశ్వతం అంటారా? లేదండి. ఇది 4 రోజులు అన్నమాట. ఇది 4 రోజుల నటనండి. ఇది
లోకము శాశ్వతం కాదట. ఓ భక్తులు పాట పాడుతున్నాడు, లోకము 4 దినముల నటనే, లోకము 4 దినముల నటనే, నికరము కాదే వారికి, లోకము 4 దినముల నటనే, నికరము కాదే వారికి, దారిని తప్పి తిరిగెదవేళ, దారిని తప్పి తిరిగెదవేళ, ఎరిగితివానే గొరెనే కడకి లోకము వదలెదవు, ఎరిగితివానే గొరెనే కడకి లోకము వదలెదవు, యేసు లేని పాపికాశ్రయమే లేదు, యేసు లేని పాపికాశ్రయమే లేదు. ప్రియమైన స్నేహితులారా, ఈ లోకము 4 దినముల నటనండి. ఎవరికి శాశ్వతంగా ధనవంతుడు కాడు, గొప్పవాడు కావచ్చు. మీ కళ్ళ ముందు గొప్పవాళ్ళు ఎంతమంది చనిపోయారో. ఇందిరాగాంధీ ఆగిందంటారా? చనిపోలేదంటారా? రాజీవ్ గాంధీ చనిపోలేదంటారా? రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదంటారా? ఎన్టీ రామారావు గారు చనిపోలేదంటారా? ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారండి. కాబట్టి ఈ లోకము ఎవరికి శాశ్వతము కాదు. ఒక దినమున తప్పకుండా ఈ లోకయాత్ర ముగించాల్సిందే. ఈ లోకయాత్ర ముగించక ముందు ప్రభుని యేసుక్రీస్తు వారిని నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆయన ప్రేమేంటో నువ్వు తెలుసుకుంటే మడములోంచి జీవములోకి దాటిపోతావు. యుగాయుగములు యేసు ప్రభువుతో రాజ్యము చేసేవారముగా ఉంటాం. లేకుంటే మాత్రము నిత్య నరకం అన్నమాట. నరకానికి ఎవరు వెళ్తారటండి? 8 మంది లిస్ట్ రాసి ఉంది బైబిల్లో. 8 మంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనములో 8 మంది లిస్ట్ కలిగి ఉన్నది. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులు అందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణము. ఈ లిస్టులో నువ్వు ఉన్నావేమో ఈ రాత్రి గ్రహించాలి. యేసు ప్రభువారు భూలోకానికి వచ్చిన కారణం ఏంటి? ఆయన ఎవరో మనకు తెలుసు అంటారా? యేసు ప్రభువారు ఎవరో మీకు తెలుసమ్మా? చాలామంది యేసు ప్రభువారు నమ్ముకోమంటే ఏదో ఒక సాకు చెప్పేవారుగా ఉంటారు. అసలు యేసు ప్రభువారు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఎంత అద్భుతం అండి! ఎవరి ద్వారా అంట? యేసు ప్రభువారి ద్వారా ప్రపంచములను నిర్మించను అని రాస్తున్నాడు. ప్రపంచములు కాడ అంకేసి పుట్లో రాశాడు. ఏంటంట? యుగములు. యుగములు అంటే యేసు ప్రభువారి ద్వారానే క్యాలెండర్ ప్రారంభమవుతూ వచ్చిందనమాట. యేసు ప్రభువారు పుట్టిన తర్వాతే క్యాలెండర్ వచ్చిందండి. అప్పటి నుంచే క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము. ఈయన ఎవరు అనుకున్నారు? సృష్టికర్త అన్నమాట. యుగాలు స్థాపించిన వాడండి ఈయన. జగాలు స్థాపించిన వాడు, సర్వాధికారి అయిన దేవుడు అన్నమాట. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎవరు రాసి పెట్టుంది అక్కడ? రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి ఆ క్రీస్తు వీరిలో పుట్టెను. బాగా గుర్తుపెట్టుకోండి, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి! ఇలాంటి దేవుడు భూలోకంలో ఎక్కడ ఉన్నారంటారా?
పితరులు వీరువారు, శరీరములు బట్టి వీరిలో పుట్టిన కానీ ఈయన సర్వాధికారము కలిగిన దేవుడై ఉండి నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు. అటువంటి దేవాది దేవుడు ఎందుకు ఆ పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టాడు, దేవదూతల యొక్క ఆరాధనను విడిచిపెడుతూ వచ్చాడు, రిక్తుడిగా భూలోకంలో జన్మిస్తూ వచ్చాడు, దాసుని స్వరూపము దాల్చుకున్నాడు, శిలువ మరణము పొందినంత విధేయత చూపిస్తూ వచ్చాడు. శిలువ మరణము పొందినంత విధేయత చూపిస్తూ వచ్చాడు. ఎవరి కొరకండి? నిన్ను ప్రేమించాడు కాబట్టి. నువ్వు నశించిపోవుట ఆయనకి ఇష్టము లేదు కాబట్టి. ఎందుకు? 5వ అధ్యాయము 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలములందు ప్రత్యక్షత కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువులను ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడంట. అంటే మరణము లేనివాడండి. మరణము లేనివాడు యేసు ప్రభువారు. లోకంలో బోలంతమంది గొప్ప గొప్పలు చనిపోయారండి. భూలోకంలో రకరకాల పేర్లు పెట్టుకొని వచ్చారు, వాళ్ళందరూ చనిపోయారు, సమాధి చేయబడ్డారు, ఇంతవరకు అడ్రస్ లేరు. ప్రభుని యేసు క్రీస్తు వారు మాత్రము ఆయన అమరత్వం కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో రాస్తున్నాడు, ఇదిగో మృతుడనైతిని కానీ యుగాయుగములకు సజీవుడను. ఏమండి? నీ పాపాల కొరకు నా పాపాల కొరకు ఆ కలువరి యొక్క సిలువలో 3 మేకుల మీద వ్రాలాడి ఆఖరి రక్త బొట్టు నీ కొరకు నా కొరకు దారదారులుగా కార్చి ఆ సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడండి. ఆయన యుగాయుగములకు సజీవుడిగా ఉన్నాడు. ఆయన అంటే ఆయన మరణాన్ని సమాధిని సమస్తాన్ని జయించినవాడు అనమాట అండి. ఆయన యుగాయుగములు సజీవుడైన దేవుడై ఉన్నాడు. కొంతమంది అంటారు యేసు ప్రభువారు దేవుడైతే, ఏమండి యేసు ప్రభువారు దేవుడైతే ఎందుకు సిలువలో చనిపోయాడు? ఎందుకు సిలువలో చనిపోయాడు? నిజంగా యేసు ప్రభువారు సిలువలో చనిపోకపోతే నీ పాపాలకు నా పాపాలకు పరిహారం ఉందంటారా? లేదండి. ఎందుకంటే యేసు ప్రభువారు పాపము లేనివాడు గనుక, ఆయన నిర్దోషి గనక, నీతిమంతుడు గనక పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా మరణించాడు, పాపము లేకుండానే పరిశుద్ధుడిగా పరలోకానికి ఆరోహణమైపోతూ వచ్చాడు. కాబట్టి ఆయన పాపము చేయలేదు. అది ఎందుకు చనిపోయాడంటే నీ కోసము నా కోసమే. ఒక ఆయనతో చెప్తున్నాడు, ఒక మాట చదువుతారా? చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం చదవండి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే పంపడని నీవు అనుకొనుచున్నావా? పేతురుతో చెప్తున్నాడు. పేతురు నాలాగా మహా తొందరవాడు అనమాట. కానీ పేతురు నాలాగా కంగారు ఎక్కువ. ఆయనకి ఏం చేశాడట? రోమా సైనికులు వచ్చి యేసు ప్రభువుని పట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటే వరలోంచి కత్తి తీసాడంట. మలుకు అనేవాడు చెవు తెగ నరికాడట. చెవుడి కింద పడిపోయింది. అప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నారు, పేతురు నీ కత్తి నీ వరలో పెట్టు, నీ కత్తి నీ వరలో పెట్టు. ఎందుకు చెవు వాడు నా చెవు నరికావు అని చెప్పి ఆ చెవు కింద తీసి, మీకు తెలుసో తెలియదు, చెవు కానీ ఏలు కానీ ఇలాంటి టక్మని కట్ అయిపోయి కింద పడిపోయింది అనుకోండి, కాసేపటి దాకా ఎగురుతాయి అనమాట. ఇంకా దీని నరం ఉంటుంది కదా, దీంట్లో నరం ఉంటుంది కాబట్టి కాసేపటి దాకా ఎగురుతుంది. చెవు అయితే మరీ భయంకరంగా ఎగురుద్ది అనమాట, గంతులు వేసుకొని వెళ్తుంది అవతలకి. అలాంటి పరిస్థితి యేసు ప్రభువారు గౌకని ఆ చెవును పట్టుకున్నాడు, అక్కడ పెట్టాడు, మళ్ళీ అంటుకుపోయింది. ఇక యథాప్రకారం అప్పుడు పేతురుతో చెప్తున్నాడు, పేతురు నువ్వు వరలోంచి కత్తి తీసే పని ఏముంది? కత్తి తీసే పని ఉంది, వాడు చెవు నరికే పని ఏముంది? నేనేమన్నా అమాయకుడిని అనుకున్నావా? ఎందుకు ఈ భూలోకానికి వచ్చో నీకు అర్థం కావట్లేదు. మూడు సంవత్సరాల పైనుంచి నాతో ఉంటున్నావు, నీకేమీ అర్థం కావట్లేదు. 3 సార్లు ఏదో నేను తెలియదని చెప్పి నువ్వు బొంకావు, అయినా నేను సహించాను. ఈ తొందరపాటు నీకు పనికిరాదు. నేను ఇప్పుడు నా తండ్రిని వేడుకుంటే ఎంతమంది అట? 12 సేనావ్యూహములు అనమాట. సేన అనగా 6,000 మంది కింద రాశాడు అంకె. 6,000 మంది, 12 ఆరులో 72,000 మంది వస్తారట యేసు ప్రభువుని రక్షించడానికి. ఒక దూత బలం ఎంతో తెలుసండి.
ఒక దూత బలం ఎంతో తెలుసు అంటారా? అశ్షూరు వారి యొక్క దండుపేటలో ప్రవేశించి ఒక్క రాత్రి ఒక్క దూత 1,85,000 మందిని చంపేసిందంట. ఒక్క రాత్రి ఒక్క దూత 1,85,000 మంది చంపేసిందంట. యేసు ప్రభు వారు రక్షింపబడాలంటే నిజంగా 1,50,000 మందిని ఒక దూత చంపేస్తే 72 మంది దూతలు వస్తే అసలు భూమి ఎవరైనా బతుకుంటాడు. ఇక ఆ రోజులను బట్టి చూస్తే ఇప్పుడు జలం ఎక్కువయ్యారనుకోండి, ఆ రోజుల బట్టి ఎవరు ఉంటారంట? ఎవ్వరూ లేరన్నమాట. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నన్ను గూర్చిన లేఖనము ఎలాగ నెరవేరాలి? గాబ్రియేలు దూత ప్రకటించింది కదా, ఆమె యొక్క కుమారుని కరును, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును, ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఆ పాపాల నుంచి రక్షించిన కొరకు నన్ను పుట్టించాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసము నేను శిలువ సరిపోవడ సిద్ధంగా ఉన్నాను. యేసు ప్రభు వారి ప్రాణం ఎవరు తీసుకోలేదండి, పిచ్చోళ్ళు అంటుంటారు కానీ తెలియక. అదే పౌలు గారు రాస్తాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు రాస్తాడు, ఏమని? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడ్డాం కాబట్టి, మా పాపాలు యేసయ్య క్షమించాడు కాబట్టి, ఆయన రక్తము చేత కడిగాడు కాబట్టి, ఆయన చేసిన త్యాగం ఏంటో మేము చూసాం కాబట్టి ఇప్పుడు వచ్చి మీ మధ్యలో ఈ మాటలన్నీ చెప్పగలుగుతున్నాం, ఈ సత్యాన్ని ప్రకటించగలుగుతున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ఈ భూలోకంలో జన్మించి దేని కొరకంటే ఈ పాపాలు. అందుకంటాడు, నా ప్రాణమును ఎవ్వడూ తీసుకోడట. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో రాస్తాడు, నా ప్రాణమును ఎవ్వడూ తీసుకొనడు, నా అంతటకు నేనే పెట్టుచున్నాను. నా ప్రాణమును పెట్టుటకును మరలా తిరిగి తీసుకుంటకును నా తండ్రి వల్ల నేను అధికారం పొందాను. నా తండ్రి వల్ల అధికారం పొందాను. ఆయనకి ప్రాణము పెట్టే అధికారం ఉంది, ప్రాణాన్ని తీసుకునే అధికారం ఉంది. అది ఇంకొక అధికారం ఉందండి. యేసు ప్రభు వారికి ఇంకొక అధికారం ఉంది. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఇవ్వబడి ఉంది. నీ పాపాలు క్షమించాలంటే యేసు ద్వారా తప్ప ఈ ప్రపంచంలో ఎన్ని చోట్లకెళ్ళు, ఎన్ని తిప్పలు పడు, ఎన్ని ప్రయత్నాలు చేయి, ఆ పాపాలు క్షమాపణ లేదన్నమాట. నీ పాపాలు క్షమించబడాలంటే తప్పకుండా యేసు రక్తము ద్వారానే. రక్తము లేకుండా మానవునికి పాప పరిహారం లేదన్నమాట. యేసు రక్తము ద్వారానే మానవులకు పాప పరిహారం కలుగుద్దని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుందన్నమాట. అందుకనే ఈ రాత్రి కాల సమయంలో ఈ గ్రామస్తులకు, శ్రీనగర్లో ఉన్న గ్రామస్తులందరికీ కూడా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అంటే దేవుడు శ్రీనగర్ గ్రామాన్ని ఎంతో ప్రేమించి ఈ రాత్రి ఈ రక్షణ సువార్తను వినిపిస్తున్నాడు. ఎవరూ నశించిపోకూడదని రేపొద్దున యేసు ప్రభు వారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు అంటే మాకు తెలియదండి అని అంటారేమో. అలా అనకూడదని దేవుడి రాత్రి మంచి సమయాన్ని ఇస్తున్నాడు. ఇన్ని మాటలు విని కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటే తీర్పు తప్పదన్నమాట. తీర్పు తప్పదట. బైబిల్ గ్రంథం రాశాడు మాట. చదవండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల ఆడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవరు రాస్తున్నాడండి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము చివరి వచనంలో ఏమి రాస్తున్నాడు? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనిపించకపోతే వాడు అగ్నిగుండములో పడవేయును. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆరని అగ్ని, తీరని బాధ, ఈ భయంకరమైన యాతన కలిగిన స్థలంలోంచి అక్కడ బయట కూర్చొని అనుకుంటున్నావేమో, ఏమండి పాస్టర్ గారు, నా పేరు జీవగ్రంథంలో లేకపోయినా ఆంధ్రా బ్యాంకులో ఉంది, స్టేట్ బ్యాంకులో ఉంది, మహిళా మండలిలో ఉంది, డ్వాక్రా గ్రూపులో ఉంది, ఎక్కడెక్కడో నీ పేర్లు ఉంటే ఉండొచ్చు. కానీ జీవగ్రంథంలో లేకపోతే మాత్రమే. జీవగ్రంథంలో లేకపోతే అంటే బస్సు ఎక్కితే ఒరిజినల్ ఆధార్ ఉంటేనే ఆడవాళ్ళకి టికెట్ లేదంట తెలంగాణలో. అది డూప్లికేటు, అది జిరాక్స్ తీసి చూపిస్తే ఇది పనికిరాదమ్మా అంటున్నారన్నమాట.
ఏమండి, ఆధార్ కార్డుకి అంత ఘనత ఉంటే జీవగ్రంథానికి ఎంత ఘనత ఉండాలండి? దేవుడు నీ కోసం నా కోసం సిద్ధపరిచిన ఆ జీవగ్రంథానికి ఎంత ఘనత ఉండాలంటారు? ఎవరు పడితే వాళ్ళు జీవగ్రంథంలో రాయబడతారంటారా? ఆ జీవగ్రంథంలో రాయడానికి అవకాశం ఉందంటారా? లేదు. అందుకని ఆ జీవగ్రంథం తీసినప్పుడు ఎవరి పేరైనా కనిపించకపోతే, మంచి మాట రాశాడు, ఆ గ్రంథములు విప్పబడిను, జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడిను, ఎవరి పేరైనా జీవగ్రంథం ముందు కనిపించకపోతే వాడు అగ్నిలో వేయబడును అని చెప్పి ఒక చోట రాస్తూ వచ్చాడు. అది ప్రకటనలోనే ఉంది, రిఫరెన్స్ సరిగ్గా గుర్తులేదు. కాబట్టి మీరు దేవుని పిల్లలుగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఇంత ప్రయాసపడి ఇంత గట్టిగా మైకులో మేము చెప్తున్నామంటే మేము పొందిన రక్షణ, మేము పొందిన సంతోషము, మేము పొందిన ఆనందము, మేము పొందిన గొప్ప ఉత్సాహము ఈరోజు మీ మధ్యలో పంచుకుంటున్నాం. ఈ రాత్రి ఎక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నారో మీకు సంతోషం ఉందంటారా? ఈ ఉత్సాహం ఉందంటారా? నిజంగా చనిపోతే నేను ఆ మోక్షానికి వెళ్తాను అనే ఆశ ఉందంటారా? లేదండి. చాలామందికి ఆశ లేదన్నమాట. నిజంగా మానవుడు నరకానికి వెళ్ళకూడదేనండి. అసలు నరకం సిద్ధపరిచింది ఎవరి కొరకయ్యా అంటే సాతాను యొక్క దూతలకు అనమాట. కానీ మనుషులందరూ కూడా ఏం చేస్తారటండి? మనుషులందరూ ఏం చేస్తారంటారు? ఒక మాట చదవండి. యెషయా రాసిన గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఏం రాశారు అక్కడ? మేము ఏం చేశారటండి? మేము మరణముతో నిబంధన చేసుకున్నాము, పాతాళములో ఏకమైపోతారట. మరణంతో ఏం చేశారట? నిబంధన చేసుకున్నారట మనుషులందరూ. దేవుడేమో నేను పరలోకానికి తీసుకెళ్తాను రా బాబు, నీ పాపాలు క్షమిస్తాను, నీ పాపాల కొరకే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి పాపమెరుగని నేను నీ కోసమే పాపాత్ముడిగా చేయబడ్డాను, శాపగ్రస్తుడిగా చేయబడుతూ వచ్చాను, అందుకే శిలువలో వేలాడుతూ వచ్చానని యేసయ్య చెబుతుంటే మానవులు ఏమంటున్నారట? మేము మరణముతో నిబంధన చేసుకున్నాము, పాతాళముతో ఏకమైపోతాము, మాకు పరలోకం వద్దు అంటున్నారంట నిద్రమోహోళ్ళు. కానీ దేవాది దేవుడు ఏమన్నాడు? 18వ వచనంలో చదవండి. 18వ వచనం, మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడిను, పాతాళముతో మీరు చేసుకున్న వడంబడిక నిలవదు. దేవుడు అంత ప్రేమ కలిగిన వాడండి. నేను చస్తాను అగ్నిగుండంలో పడతాను నువ్వు అంటుంటే మా యేసయ్య ఏమంటున్నాడు? అదంతా నేను తీసి పారేస్తాను, కొట్టి పారవేస్తాను, నేను నిత్య జీవానికి తీసుకెళ్తాను. నిజంగా అదే దేవుని ప్రేమ అండి. అదే దేవుని ప్రేమ అన్నమాట. రాబోతుడు ఒకడు ఒక ఇలాగే బహిరంగ ప్లేస్లో యోహాను సువార్త అది కూడా చెప్పుకోకుండా యోహాను 3:16 అని చెప్పాడట. యోహాను 3:16 అని చెప్పాడట. ఒక నామకార్థ సంఘంలో సంఘ పెద్దట ఆయన వచ్చేసాడు గబగబా మీటింగ్ దగ్గరికి. వచ్చేసి ఏమండి మా బజార్లో మీటింగ్ పెట్టి నా గురించి మాట్లాడుతున్నారేంటి అంటున్నాడట. అదేంటే నీ గురించి మేమేం మాట్లాడాం బాబు? ఏం మాట్లాడలేదు కదా, నువ్వు అంటున్నావుగా యోహాను 3:16 అని. ఇంతకీ కేసు ఏంటయ్యా అంటే అది 3 భార్యలు 16 మంది పిల్లలట. అది మనకేం తెలుసు? ఆయనకి 3 భార్యలు 16 మంది పిల్లలట. కొంతమంది గుమ్మడికాయ దొంగ కావడానికి బోధాలు తోడుకున్నటువంటి పరిస్థితులు కొంతమంది. లేదండి, దేవుడైతే ప్రేమ కలిగిన వాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. అందుకే మానవుల యొక్క నిబంధన బట్టి పాతాళం ఏం చేసిందంటండి? చూస్తారా? పాతాళం ఏం చేసిందంటారు? యెషయా రాసిన గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏముంది అక్కడ? యెషయా రాసిన గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరిసిందట. అండి పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, యేసయ్యా నువ్వైతే వాళ్ళ పాతాళం తప్పిస్తానంటున్నావు కానీ వీళ్ళు నా లోపలికే వస్తానంటున్నారు అని చెప్పి యేసయ్యతో ఏదో రకంగా బతుకులాడుకొని నోరేంటంట బాగా తెరిసిందట. ఎందుకని? పరలోకానికి వెళ్ళేవాళ్ళు తక్కువ ఉన్నారు, పాతాళానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకని అంటారు? పరలోక రాజ్య ద్వారము ఇరుగ్గా ఉంటుందట, పాతాళకి వెళ్ళిపోయే ద్వారము విశాలంగా ఉంటుందట. అది ఆ పాతాళంలోకి వెళ్ళాక తెలుస్తుందట. ఎవరికి తెలిసిందంట ఆ సంగతి? ఎవరికి తెలిసిందంటారు? ధనవంతుడికి అన్నమాట.
బాగున్నప్పుడు ఆస్తి గీస్తి బాగుండి పంటలు బాగా పంటేప్పటికి ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలు సరిపడగా ధాన్యం ఉంది, బోళ్ళంత ఖర్చు పెట్టుకోవడానికి బీరువాలో డబ్బు ఉంది, నీకేం పర్లేదు అని ప్రాణంతో చెప్పుకొని ఏసీ ఆన్ చేసుకొని డబల్ కాడు మంచం మీద కాడు దని పెట్టి పడుకున్నాడట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవన్నీ ఏమైపోతాయి? తీరా చచ్చిపోయాడండి. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడట? యాతన కలిగిన స్థలంలోకి. యాతన కలిగిన స్థలంలోకి అన్నమాట. యాతన కలిగిన స్థలంలోకి వెళ్ళిపోయాడు. లాజరు ఎక్కడున్నాడు? పరదేశంలో అబ్రహాం రొమ్ము కతుక్కున్నాడట. యాతనలో ఉన్న ధనవంతుడు ఆ పరదేశంలో ఉన్న లాజరును చూస్తున్నాడు, అబ్రహామును చూస్తున్నాడు. అబ్రహామా, ఈ బాధ పడలేకపోతున్నా చెప్పారు కదా అప్పుడు యేసు. అది అబ్రహాం అక్కడ అబ్రహాం గారు అంటున్నాడు, అయ్యా అక్కడ శ్రీనగర్లో ఉన్న సమయాలు ఫలానా జనవరి 2024 జనవరి 6వ తారీఖున 6వ తారీఖున మీ బజార్లో మీటింగ్ పెట్టి నా గురించి ఆ పరలోక రాజ్యం గురించి చెప్పాడు కదా, నువ్వు వెళ్ళలేదు కదా, నాకు ఈ ఆస్తి ఉంది, ధనం ఉంది, బలం ఉందని చెప్పి నువ్వు విర్రవీగిపోయావు, ఇప్పుడు నరకంలో యాతన పడుతున్నావు. లాజరు నీ గుమ్మములో మెతుకులు ఏరుకున్నప్పటికీ, భిక్షగాడిగా ఉన్నప్పటికీ నా యందు విశ్వాసం ఉంచాడు, అందుకే వాడు సుఖంగా ఉన్నాడు. రేపొద్దున జాగ్రత్త. ఈ బజార్లో ఉన్న నీవు ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారో వారి పరలోకములో ఉంటే, నువ్వు పాతాళంలో కేకలు పెట్టి అరుస్తుంటే అప్పుడు అంటావు అనమాట, ఏమమ్మా సంతోషమ్మ గారు, ఇక్కడ ఇంత బాధ ఉంటుందని నాతో చెప్పలేదుగా అంటావు. అప్పుడు అనమాట, అప్పుడు అంటావు, ఆ బాధ ఏంటో చూసి అప్పుడు అంటావు అనమాట. అప్పుడు ఏమన్నా అవకాశం ఉందంటారా? లేదండి, అవకాశం లేదన్నమాట. ఆ ధనవంతుడు అలాగా యాతలు పడిపోతూ చివరికి ఏమన్నాడు, లాజరా నీళ్ళు, నీకు కొంచెం నీళ్లు నాలుగు తడిపోయా, నేను ఇక్కడికి వచ్చేసాను, ఈ బాధ నాకు తెలియట్లేదు కాబట్టి నా ఇంకా 4 తమ్ముళ్ళు ఉన్నారు, లాజర్ని పంపించి వాళ్ళకు కొద్దిగా సువార్త చెప్పించు. యేసు ప్రభు అంటే ఏంటో, యేసు ప్రభు రాజ్యం ఏంటో, పరలోకం ఎంత సంతోషంగా ఉంటుందో, పాతాళం ఎంత యాతన పడుతున్నానో, నా బ్రతుకంతా వాళ్ళకి చెప్పించయ్యా అని చెప్పంటే అప్పుడు అబ్రహాం చెబుతున్నాడు, అయ్యా ఇక్కడ వాళ్ళు మళ్ళా తిరిగి భూలోకానికి వెళ్ళటానికి వీలు లేదు, భూలోకంలో బోళ్ళంతమంది దేవుని సేవకులు ఉన్నారు, బోళ్ళంతమంది సువార్థికులు ఉన్నారు, బోళ్ళని టీవీ ఛానల్స్ ఉన్నాయి, దాని ద్వారా బోళ్ళంత సువార్త ప్రకటించబడుతుంది. మీ తమ్ముళ్ళు మారితే ఇక్కడికి వస్తారు, నీలాగా కఠిన పరుచుకుంటే నీతోనే ఉంటారని చెప్పాడట. నీతోనే ఉంటారు. చాలామంది కఠినపరుచుకుంటున్నారండి. సత్యము తెలుసు కానీ కఠినపరుచుకుంటున్నారు. దీనికి కారణం ఏంటయ్యా అంటే వారి జీవితం అంతా లోక సంబంధమైన ఆశలు అనమాట, లోక సంబంధమైన కోరిక అనమాట. లేదండి, ఈ రాత్రికాల సమయంలో ఒక దేవుని సేవకునిగా పొందిన సత్యాన్ని మీకు తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలని ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాం. ఎందుకంటే యేసులో సంతోషము, యేసులో ఉత్సాహము, యేసులో సమృద్ధి, యేసు ప్రభు వారిలోనే పరలోక రాజ్య వైభవం అంతా ఉందన్నమాట. ఆయనే పరలోకానికి మార్గమై ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్పారు, యోహాను సువార్త 14:6 యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా ఆ పరలోక రాజ్యానికి రావడానికి అవకాశం లేదట. ఆయనే మార్గమై ఉన్నాడు. కొంతమంది అంటున్నారు, అయ్యా మేము ఏదో ఒక మార్గం నడుస్తున్నాం, ఇది మాకు చాలే అనుకుంటున్నారు. లేదండి, బైబిల్ అలా ఒప్పుకోవట్లేదు. దానికి బైబిల్ ఒక్క మాట చెప్తుంది. ఇర్మియా గ్రంథము 6:16 చెబుతుంది, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గూర్చి విచారణ చేయుడి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుందట. ఏం చేయాలండి? వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదు, గుంటూరు వెళ్తాం. గుంటూరు వెళ్ళక మునిపి ఏమడుగుతాం చెప్పండి? గుంటూరులో ఏ డాక్టర్ మంచోడు అని అడుగుతాం. బట్టల కొట్టుకి వెళ్ళాలి, అమ్మాయి పెళ్ళికి బట్టలు తీసుకురావాలి, ఏ కొట్టులో బట్టలు బాగుంటాయి అని అడుగుతాం. ఏదో కొట్లో వెళ్ళిపోతారంటారా? వెళ్ళరు అన్నమాట. వెళ్ళటానికి అవకాశం లేదు. అలాగే మోక్షానికి వెళ్ళటం కూడా ఎవరి ద్వారా మోక్షానికి వెళతామో,
ఎవరి ద్వారా స్వర్గానికి వెళతామో అని చెప్పి అడిగి తెలుసుకుంటే అప్పుడు నెమ్మది కలుగుద్దట. మీరు అడిగి తెలుసుకోకండి, మీకు తెలియపరుస్తున్నాం, ఈ సత్యాన్ని మీకు బయలుపరుస్తున్నాం. యేసు ప్రభువారి ప్రేమ ఎంత గొప్పదో మీకు తెలియపరుస్తున్నాం. యేసు ప్రభువారు ఎటువంటి దేవుడో మీకు తెలియపరుస్తున్నాం. యేసు ప్రభు మోక్షానికి మార్గం అని మీకు తెలియపరుస్తున్నాం. ఇన్ని సత్యవాక్యాలు ఆలకించి కూడా యేసు ప్రభు మాకు తెలియదు అంటే దానికి మీరే ఉత్తరవాదులు అన్నమాట. దానికి మీరే ఉత్తరవాదులై ఉన్నారు. దానికి మీరే లెక్క అప్పు చెప్పవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే మేము తెలిసిన సత్యమంతా మీకు బయలుపరుస్తూ వచ్చాం, మీకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారి ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను కూడా మీకు తెలియపరుస్తూ వచ్చాం. యేసు ప్రభు వారి ప్రేమ గురించి మరొకసారి చెప్పమంటారా? ఒక్క మాటే ఉంది బైబిల్లో. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, కొంతమంది ఎన్ని హెచ్చరికలున్నా ఇంకా పాపం, ఇంకా పాపం, ఇంకా పాపమేనండి. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగే మలినాంబు తోడేచే. పాపము కడిగే మలినాంబు తోడేచే. ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే నేడే నీ పాపములో ఒప్పుకో. నీ పాప డాగులు తుడుచుకో. నేడే నీ పాపములో ఒప్పుకో. నీ పాప డాగులు తుడుచుకో. నీ ఆత్మది నీ ప్రాణాది క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే. ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువారు సిలువలో చనిపోయింది నీ కొరకే నా కొరకే. ఆ యెరూషలేము యొక్క వీధుల్లో ఆ సిలువ రక్తము నది వలె ప్రవహించిందట. ఎందుకంటే ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన రక్తము పవిత్రమైనది. ఆ రక్తము ద్వారా ఎంతమంది కడగబడితే వాళ్ళందరూ పరిశుద్ధులై వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి వారు పరలోకానికి వెళ్ళేవారుగా ఉన్నారు. ఆయన రక్తం అంతా నీ కొరకు, అలాగే ఆ రక్తధారలతో నీవు కూడా కడగబడాలని రాత్రి ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. రండి, ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న శ్రీనగరి యొక్క జనులారా, మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఏమండి, విశ్రాంతి కలగజేసేవాళ్ళు ఎవరున్నారంటారా? అండ్ విశ్రాంతి కలగజేసేవాళ్ళు ఎవరున్నారంటారా? లేరండి. దొరికిన పనల్లా చేపిస్తుంటారు, విశ్రాంతి లేకుండా చేస్తుంటారు. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీకు విశ్రాంతి లేకపోవడానికి కారణము నీ పాప భారమే.
విశ్రాంతి లేకపోవడానికి కారణము నీ పాప భారమే. మానవుడి పాపం గురించి చాలా వరకు అర్థం కావట్లేదండి. మానవుని పాపం గురించి మానవుడికి అర్థం కావట్లేదు. మీకు తెలుసో తెలీదో నువ్వు చేసిన పాపం ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? గమనించారంటారా? కానీ మీరు చేసిన పాపము, కొంతమంది అంటారు అదేంటండి మేమేం పాపం చేసామని, చాలా మంచోళ్ళు ప్రార్థనలు అందరూ కూడా పాపం పాపం అంటారు, అది మీరు అనుకుంటున్నారో బయట నుంచి. లేదండి, ఒక మహారాజు అంటున్నాడు, ఒక దావీదు అనే మహారాజు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భాన్ని ధరించింది అని 51వ కీర్తన 5వ చరణంలో మాట్లాడుతున్నాడు. ఇది జన్మహా పాపం అన్నమాట. ఇది తల్లి గర్భంలోంచే మనం పాపులుగా పుట్టాం. రెండో పాపం ఏంటో మీకు తెలుసు అంటారా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఆజ్ఞ అంటే ఆజ్ఞ అంటే దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యటమే పాపము, ఏది తినొద్దన్నాడో అది తినటమే పాపము, ఏది తాగొద్దన్నాడో అది తాగటమే పాపం అన్నమాట. పాపం వల్ల వచ్చు జీతము మరణము అని రాయబడుతుంది. ఆ మరణాన్ని తప్పించుట కొరకే యేసు ప్రభువు వచ్చాడు. ఈ పాపం యొక్క స్థితి ఏంటో మీకు తెలుసంట. ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తాను, మేము ముగిచ్చేస్తాము. చిన్న మాటలు చెబుతా వినండి జాగ్రత్తగా. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది, నువ్వు సత్క్రియ చేసినలా తల ఎత్తుకొనవా, లేదా వాకిట పాపము పొంచి ఉండును. పాపం ఎక్కడ ఉంటుందంటండి? ఎక్కడ ఉంటుందంట? నీ వాకిట్లో, నీ గుమ్మం దగ్గరే ఉంటుందంట నువ్వు చేసిన పాపము. గుమ్మం దగ్గరే. ఒకవేళ నువ్వు ఏదన్నా ఆశీర్వాదం కావాలని, మేలు కావాలని నువ్వు ఆశపడితే, ఒక దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఇద్దామని చెప్పి ఆశపడితే, ఈ పాపం అనే కుక్క అంట గుమ్మంలో కూర్చొని బౌ బౌ అని మరుగుద్దట. ఓ ఆశీర్వాదమా, ఈ ఇంట్లోకి ఎలాగొస్తావు, ఇక్కడ పాపం ఉంది, అది నేనే అంటదట. ఇక్కడ పాపం ఉందో గుమ్మలు ఎలా లోపలికి వస్తావు, ఆ పాపం నేనే అంటదట. ఎలాగొస్తుందో ఆశీర్వాదం లోపలికి? ఎలా లోపలికి వస్తండి? రాదట. కొందరు పాపాలను చేస్తారట. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనములో వారి పాపము వారిని పట్టుకొనును అండి. వారి పాపం చేస్తే వాళ్ళని పట్టుకొని నిలబెట్టి అవమానపరుస్తుందట. కొందరు పాపాలను చేస్తే అంటారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనములో కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపీఠానికి ముందు వెళ్తున్నాయట. న్యాయపీఠానికి ముందుగా రారాబాయ్ నీ సంగతి చూస్తానని చెప్పి ముందుగా వెళ్తూ పాపం నేను ఎమ్మడిచి లాక్కెళ్తుందట. కొందరి పాపాలు ఏం చేస్తాయట? వెనకాల వస్తాయట, తన్నుకుంటా పదరా నీ సంగతి చూపిస్తా పద, యేసయ్య దగ్గర నీ పాపం అంతా ఇప్పి చూపిస్తా పద అని చెప్పి వెనక నుంచి తరుముకుంటూ తీసుకొస్తాయట. ఈ పాపం సంగతి చాలామందికి అర్థం కావట్లేదండి. అందుకే చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, చాలా కుటుంబాల్లో సంతోషం లేదు, చాలా కుటుంబాల్లో ఆనందం లేదు, చాలా కుటుంబాల్లో పడుకుంటే నిద్ర పట్టట్లేదు, తింటే అరగట్లేదు. దీనికి కారణం ఏంటంటే వారి పాపము వాళ్ళు బలహీనపరుస్తుంది. వారి పాపం వారికి నెమ్మది లేకుండా నెమ్మది లేకుండా చేస్తుందన్నమాట. పాపము చాలా భయంకరమైన పరిస్థితి. ఆ పాపాలు తీసివేయుట కొరకే, నీ పాపాలు క్షమించుట కొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రాస్తున్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుందట. ఆ రక్తం కిందకి రాత్రి నువ్వు వస్తానంటావా? ఆ రక్తాన్ని నువ్వు కోరుకుంటున్నావా? రా, యేసయ్య పిలుస్తున్న దగ్గరికి రా, నీకు విశ్రాంతిని ఇస్తాను, నీ పాపాలు క్షమిస్తాను, నేను పరలోకానికి తీసుకెళ్తాను అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఈ ప్రేమ కలిగిన మాటలు, ఈ ప్రేమ కలిగిన సువార్త, ఈ ప్రేమ కలిగిన యొక్క ఆహ్వానాన్ని నువ్వు మన్నించి యేసు ప్రభు వారి దగ్గరికి రా. అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి, నీకు నీ ఇంటి వారికి కూడా రక్షణ కలుగుద్ది, గొప్ప సంతోషాన్ని మీరు అనుభవిస్తారు. అట్టి కృప, అటువంటి తీర్మానము దేవుడి రాత్రి మీకు దయచేయునుగాక.
దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకునండి. ఒక నిమిషం. ఇంతవరకు వాక్యం ద్వారా ఒప్పించబడినాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో చోటుగా తేటగా స్పష్టంగా మాట్లాడినాడు. అందరూ కళ్ళు మూసుకునండి. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. అందరూ ప్రార్థన చేసుకుంటా ఉండండి. ప్రభువా, ఈ రాత్రి మాతో మాట్లాడినావు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట ద్వారా మాట్లాడుతూ వచ్చినావు. లోకమును ప్రేమించిన దేవుడు ఈరోజు నిన్ను, నన్ను, మనందరిని ప్రేమించాడు. శ్రీనగర్ను ప్రేమించాడు. శ్రీనగర్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నరకానికి పోకూడదని, నాశనం కాకూడదని, నశించిపోకూడదని, నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడుగా వచ్చిన ప్రేమగల దేవుడు, ఆ ప్రేమామయుడు తన యొక్క ప్రేమను కలవరి శిలువలో చూపిస్తూ వచ్చినాడు. కలవరి శిలువలో ఆయన ధారపోస్తూ వచ్చినాడు. ఆ ప్రేమ రుజువు చేస్తూ వచ్చినాడు. అటువంటి ప్రేమ ఎవరు లోకంలో మన కొరకు చూపించలేదు కదా. అది తల్లిదండ్రుల ప్రేమ లాంటిది కాదు, అన్నదమ్ముల ప్రేమ లాంటిది కాదు, బంధుమిత్రుల ప్రేమ లాంటిది కాదు, స్నేహితుల ప్రేమ లాంటిది కాదు. అది అగాపే ప్రేమ. అగాపే ప్రేమ నీ కొరకై ఆ ప్రేమ గల దేవుడు చూపించాడు. రక్తం కార్చిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, మరణించిన ప్రేమ, నీ కొరకై దెబ్బలు తిన్న ప్రేమ, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లిపోటు, తలపైన ముళ్ళ కిరీటం, ఈ విధంగా వాళ్ళంతా కొరడా దెబ్బలు. ఎవరి కోసం అంటే నీ కొరకు, నా కొరకు. ప్రియ సహోదరుడా, ఇక్కడ కూర్చున్న వారిలో రక్షణ లేని వారు, ఇంకా ప్రభువుకు హృదయం ఇవ్వకుండా దూరంగా ఉన్నవారు, ఇప్పుడే మీరు హృదయాన్ని ఇవ్వండి. హృదయ వాక్యం మీద హృదయం తెరిచినట్లుగా ఈ సమయం హృదయాన్ని తెరుస్తావా? నీ హృదయ ద్వారాన్ని తెరిస్తే ప్రభువు నీలోకి వస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఆయన మహత్తుగల మాట చేత నిన్ను స్వస్థపరుస్తాడు, పాపరోగం నుంచి విడిపిస్తాడు. నీలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని దూరం చేస్తాడు, నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. ఇది నీకు కావాలి అంటే ఇప్పుడే చిన్న ప్రార్థన చేయి. పెడచెవిని పెట్టద్దు. ఈ 2024 సంవత్సరం నిజంగా మనం చూసాం. ఎంతోమంది ఈ సంవత్సరాన్ని చూడలేదు, ఈ రోజును చూడలేదు. అయితే ఈరోజు మనకిచ్చాడు దేవుడు, మనం బ్రతికున్నాం. ఇంకా నీకు దేవుడు ఆయుష్ను పంచాడంటే, నీవింకా బ్రతికున్నావంటే, నీవింకా ప్రభువును తెలుసుకోవాలని ఆయన నిన్ను బ్రతికించాడు. అంతేగాని నీ ఆరోగ్యం, నీ తెలివితేటలు, నీ జ్ఞానం, నీ యొక్క బలం కాదు. బ్రతికున్నామంటే ఇంకా ఆయన తెలుసుకోవాలని ప్రభు సమయం ఇస్తున్నాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు నామములో తెలియజేస్తున్నాం. అలాగా సద్వినియోగం చేసుకుని మీరు దీవించబడాలి. ఈ సమయంలో ఆ విధంగా తీర్మానం చేయి. ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళవచ్చు. ఒకవేళ అలా తీర్మానం చేసుకుంటే మీ కొరకు మేము ప్రార్థించలాగున మీ కుడస్తాలు చూపించవచ్చు. మీ కొరకై మేము ప్రార్థన చేస్తాం. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీ కుడస్తాలు చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ హృదయంలో ప్రార్థన చేసుకున్న మేము సంఘముగా ప్రార్థించాలంటే మీలో రక్షణ పొందిన వారు, ఇంకా ప్రభు హృదయం ఉన్నవారు ఎవరైనా ఉంటే సిగ్గుపడకుండా మీ కుడస్తాలను చూపించవచ్చు. సిగ్గుపడాల్సిన పని లేదు. ఎవరో ఏదో అనుకుంటారని. సహోదరి, ప్రభువు నిన్ను కరుణించునుగాక, ప్రభువు నీ హస్తాన్ని బలపరచునుగాక, ప్రభువు నిన్ను సంపూర్ణంగా పాప క్షమాపణతో నింపునుగాక, నీకు పాప క్షమాపణ ఇచ్చునుగాక. సహోదరి, ప్రభువు నిన్ను కరుణించునుగాక, ప్రభు నీ హస్తాన్ని బలపరచునుగాక. సహోదరి, ప్రభు నిన్ను కరుణించునుగాక, ప్రభు నిన్ను సంపూర్ణంగా రక్షించి తన సంఘములో నిన్ను స్థిరపరచునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇలాగున చేతులు దించేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మహిమగల మా రాజా, మహోన్నతుడా, అద్వితీయుడా,
ఈ 2024 సంవత్సరంలో ఈ విధంగా తండ్రి శ్రీనగర్లో జనవరి నెలలో 6వ తారీఖున మరి మందిరం యానివర్సరీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు రేపు ఇలా కూడికి ఏర్పాటు చేయడానికి ఇక్కడ సేవకులకు సంఘానికి బాధ్యులకు మీరు ఇచ్చిన భారాన్ని బట్టి వందనాలు. ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా మీరు ఎంతో సహాయపడుతూ వచ్చినారు తండ్రి. ఇంతవరకు చేయబడిన పరిచర్యను బట్టి వందనాలు. ఈ బహిరంగ సువార్త కూడికలో కూడా మీరు మీ దాసుని ద్వారా విరివిగా మాట్లాడుతూ వచ్చారు. యోహాను సువార్త 3:16 వచనాన్ని ఆధారం చేసుకుని ఎన్నో రీతిలుగా ఎన్నో విధాలుగా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు తండ్రి. ఎంతోమంది మీ బిడ్డలు మైక్ ద్వారా వింటూ వచ్చినారు. అనేక మంది బిడ్డలు వచ్చి కూర్చుని విన్నారు తండ్రి. లూదియా హృదయాన్ని తెరిచినట్లుగా ఈ బిడ్డల యొక్క హృదయాన్ని తెరువు నాయన. అయా కొంతమంది బిడ్డలు వారి హస్తాలు కూడా చూపించారు. వారి హృదయాల్లో జరిగించిన కార్యం, వారి హృదయాల్లో తీర్మానం స్థిరపరచండి, బలపరచండి. వారు మీ కొరకై సాక్షులు ఉన్నట్లుగా చేయము నాయన. వారు మీ కొరకై బ్రతుకున్నట్లుగా చేయము. ఇక్కడ సీయోనులు అంటుకట్టబడి ప్రభువా మీ ద్రాక్షవనములో వారు ఫలించువారుగా చేయము నాయన. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి వారిని ఒప్పింపు చేయము తండ్రి. ఎవరు నశించడం మీ ఉద్దేశం కాదు కదా తండ్రి. అయా మీ సువార్తకు ఎదురొచ్చిన వారే ప్రభువా ఎంతో గొప్పవారయ్యారు, ఎంతో గొప్పగా దీవించబడ్డారు, మార్పు చెందుతూ వచ్చారు, రక్షణ పొందారు. ఎవరైతే మీ సువార్తకి వ్యతిరేకంగా ఉన్నారో, ఎదురొస్తున్నారో అలాంటి వారిని మార్చే దేవుడు తండ్రి. ఆనాడు ప్రభువా సౌలుని పౌలుగా మార్చిన దేవుడవు. ఈ గ్రామంలో తండ్రి మీ ఏర్పాట్లో ఉన్న వారిని మీరే ఏలయేసి పిలుచుకునండి ప్రభువా. అయా మీరు ఎవరిని ఎలా దర్శిస్తారో, ఎవరిని ఎలా ఆకర్షిస్తారో అది మీ చేతుల్లో ఉంది నాయన. మేము చేయాల్సిన పని చేశాం. మేము ఇత్తే మీ మాటలు ప్రభువా, మేము నాయన మీ మాటలను ఇత్తడమే చేశాము. అది ఏ నేలన పడిందో, ఎలా ఫలించాలో మీరు ఫలింపజేసే దేవుడు గనుక మీకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన మీ దయ చూపండి. ఇక్కడ సీయోను ప్రార్థనా మందిరం ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య ప్రభు, ఇక్కడ దైవ సేవకులు కుటుంబము సంఘము కలిసి ఎంతో విరివిగా పరిచర్య జరిగిస్తుంటుండగా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండడని మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా వ్యర్థముగానటువంటి పరిచర్య జరిగి ఉంటుండగా తండ్రి, మీరే ఒక రోజున ఫలాలు చూసినట్లుగా అయ్యే గ్రామంలో అనేక మంది రక్షించబడినట్లుగా నినివే పట్టణాన్ని కదిలించిన దేవుడవు. అలాగే నీ గ్రామాన్ని మీరు కదిలించుదురుగాక, అనేక మంది రక్షణ పొందుదురుగాక, అనేక మంది ఆకర్షించబడుదురుగాక, మీ మందిరములోకి చేర్చబడుదురుగాక, మీ మందిరములు అంగములుగా చేయబడుదురుగాక, పరలోకానికి వారసులుగా చేయబడుదురుగాక. ఆ విధంగా మీరు సిద్ధపరిచి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఓ దేవా వచ్చిన బిడ్డలందరినీ దీవించుము. ఎవరు ఏ సమస్యలో వచ్చారో, ఏ ఇరుకులో వచ్చారో, ఏ ఇబ్బందిలో వచ్చారో వారి ఇబ్బందులు తీర్చండి నాయన. ఏ కలవరంతో వచ్చారో వారి కలవరాలు తొలగించండి ప్రభువా. ఏ ఆపదలో వచ్చారో వారి ఆపదను తీర్చండి నాయన. రక్షణ అవసరం కనుక అవసరమైంది ఒకటి, నీకొకటి కొదువుగా ఉందని ఆనాడు ప్రభువా నాయన మీరు ఆ యవనస్తుడితో చెప్పారు కదా. ఆ కొదువైంది ప్రభువా ఇక్కడ ఎంతమందిలో ఉన్నదో మీకు తెలుసు నాయన. వాళ్ళు తీర్చుకుని సంతోషించి నెమ్మదిగా బయలు వెళ్ళటానికి మీ కృపను గ్రహించుము తండ్రి. ఈ విధంగా ప్రభువా చేయబడినటువంటి ప్రభు పరిచర్యకు ముద్ర వేయండి. మీ దాసుడు తండ్రి ఎలీషా గారిని తీసుకుని వచ్చి మీరు ఈ విధంగా వాడుకుంటూ వచ్చినందుకై స్తోత్రాలు. అన్నగారికి మంచి ఆరోగ్యం అండి. ఇడిసి వచ్చిన సంఘాన్ని దీవించండి. తిరిగి రే ప్రభు దినం కొరకై మమ్మల్ని అందరూ సిద్ధపరచు నాయన. ప్రభు దాచేపల్లి నుంచి, నడికూడి నుంచి, బేతేలు మందిరం నుంచి నాయన, బేతేలు సంఘం నుంచి కూడా మీ బిడ్డలైన వారిగా రావటానికి మీరు చూపిన కృపకై వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరును దీవించండి. ఇంకా చుట్టుపక్కల నుంచి, కేశనపల్లి నుంచి, ఈ విధంగా గామాలపాడు నుంచి ఇలా తండ్రి మార్నింగ్ కూడా తండ్రి అడిగొప్పల నుంచి, ఇంకా దామరచర్ల నుంచి ప్రభా, అలాగనే ప్రభా ఆలియా, ప్రభా కొత్తపల్లి నాయన, శ్రీరాంపల్లి ప్రాంతం నుంచి కూడా బిడ్డలు మీరు తీసుకొచ్చినారు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఒకరుగా, ఇద్దరుగా, కుటుంబంగా, సమూహంగా ఎందరో ప్రభా బిడ్డలు రావటానికి మీరు కృప చూపినారు. శ్రీనగర్లో కూడా ప్రభు అనేక మంది రాగలగొట్టడానికి మీరు చూపిన కృపకై వందనాలు. ఈ విధంగా సీయోనులో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించి ఇంకా అత్యధికంగా ఆశీర్వదించండి. ప్రభు సీయోను యొక్క సరిహద్దులను విశాలపరచండి, తాళ్లను పొడుగు చేయండి. ఈ ప్రకారం తండ్రి
మీరు దీవించమని రేపు ప్రభుదినం కొరకై మమ్మల్ని అందరిని కూడా వారి వారి స్థానిక సంఘాల్లో మీరు సిద్ధపరుస్తారండి. రేపు సియోన్లో జరిగేటువంటి పరిచర్యలో తోడుగుణము నాయన మీ దాసునికి మీ అభిషేకం ఇచ్చి వాడుకోనండి. ఆరాధన తర్వాత ఆఫ్టర్నూన్లో కూడా 3 గంటలకు జరిగే పరిచర్య, తదుపరి సాయంత్రం ప్రభువా మరలా సువార్త కూడిక మందిరంలో మీ సహాయం చొప్పున జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రకారం తండ్రి సమస్తం మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. ఈ విధంగా చింతల ఏరియా నుంచి వచ్చిన బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తుంటున్నాం. అలాగనే ఇప్పుడు ఇరికేపల్లి నుంచి, ఈ విధంగా మందిరం వైపు నుంచి ఇలాగ రాగలిగిన బిడ్డలందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ బాగులేని వారిని మీరు కనికరించమని నాయన మరొకసారి నాయన ఎవరైతే ఇంకా ఆయా శోధనలో ఉన్నారో, సైతానుతో బంధించబడి ఉన్నారో వారిని కూడా ప్రభువా దర్శించి ప్రభువా ఈ పాపపు కట్ల నుంచి విడిపించమని యేసు ప్రభు దివ్యమైన నామములు స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరికును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. వచ్చిన వారందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. వచ్చిన వారందరికీ కూడా భోజనం ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడే అందరికీ భోజనము ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి మీరందరూ అలాగే కూర్చోండి. అటువైపు భోజనం సిద్ధం చేస్తారు. మందిరం దగ్గర నుంచి భోజనం తీసుకుని వస్తూ ఉన్నారు. ఒక పాట పాడుకునే లోపు రిక్షాలు ఉన్నాయి, యవనస్తులు వెళ్ళండి. ఆ టేబుల్స్ వేసి ఆ పక్కన అన్నీ సిద్ధం చేయడానికి ప్రయత్నించండి. వెళ్ళండి యవనస్తులు, వెళ్ళండి. వెళ్ళి సిముడు బదరు అందరు చూడొకసారి టేబుల్స్ వేసి అవన్నీ కూడా బఫే ఏర్పాటు చేయండి. ఒక పాట పాడుకునే లోపు ఆ ఏర్పాట్లు అయిపోతాయి. తర్వాత అందరికి ఇక్కడే భోజనం ఉంటుంది.